హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే నేను బటర్ఫ్లై ఫుడ్ ప్రాసెసర్ అనేది కొనుక్కున్నాను అనమాట. మిక్సీ అంటే ఇందులో అన్ని తురుంబట్టేవి అవన్నీ వస్తాయి కదా. సో దీని కాస్ట్ వచ్చేసి 8300 పడింది. అయితే ప్రీతి జోడియాక్ 2.0కి ఈ బటర్ఫ్లై మిక్సీ జార్కి చాలా ఏం తేడా ఉందో చెప్తాను చూడండి. ఆ ప్రీతి జోడియాక్ 2.0 అనేది ఆటోమేటిక్, అంటే మనము దాంట్లో మనం పిండి వేసిన తర్వాత అక్కడే ఉండాల్సిన పని లేదు. జస్ట్ దాంట్లో బ్యాటర్ అని పెడితే అదే అయ్యి ఆగిపోతుంది. ఇది మాత్రం మనం మామూలు మిక్సీలాగా అక్కడ ఉండి పట్టుకోవాలి, అంతే తేడా అండి. బట్ దానికేమో 14,000 కాస్టు, ఇదేమో 8,300 కాస్టు. రెండు మాత్రం సేమ్ అనమాట. సో నేను ప్రీతి జోడియాక్ 2.0కు ఈ బటర్ఫ్లైకి తేడా ఏంటిది, ఏది బెటరు, మళ్ళీ ఇది ఎలా పనిచేస్తుంది అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా కొత్త మిక్సీ కొనాలనుకున్న వాళ్ళు నీట్గా చూసి కొనుక్కోండి. అయితే ఇందులోకి ఇవన్నీ జార్స్ వస్తాయన్నమాట. సో ఫస్ట్ ఈ 3 జార్స్ మనకు తెలిసినవే. ఒక చిన్న జారు, ఒక మిడిల్ జారు, ఒక పెద్ద జార్ అనమాట. మీకు తెలుసు కదా, 2 బ్లేడ్సే వస్తాయన్నమాట. అంటే మనం బయట తీసుకునే దానికి 4 బ్లేడ్స్ వస్తాయి కదా, దీనిలోకి ఎప్పుడు కొత్త దానిలోకి మనం కంపెనీ దానిలోకి 2 బ్లేడ్సే వస్తాయి. సో ఇది చిన్న జారు, చట్నీలు అలా ఇలా పట్టుకోవడానికి. ఇదేమో మీడియం జారు, ఇంకా కొంచెం ఇడ్లీ దోశ బ్యాటర్ అవి పట్టుకోవడానికి ఇంకో కొంచెం పెద్ద జారు ఉంది. సో అన్నిట్లోకి వచ్చినట్టే 3 జార్లు అయితే వస్తాయి. అది కాకుండా దీంట్లో ఎక్స్ట్రా వచ్చేది ఏంటంటే ఈ జార్ అండి. ఈ జార్తో మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ జార్ లోపల ఇవన్నీ మనకి ఈ పైన మూయడానికి ప్లేట్స్ అవన్నీ వస్తాయి. తర్వాత మనము తురుము పట్టుకోవడానికి, ఏమైనా గ్రేడ్ చేసుకోవడానికి ఇగో ఇలా బ్లాక్ కలర్ది వచ్చి దానికి మనం ఇవన్నీ 5 ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు అంట. పెద్దగా తురుము పట్టాలంటే పెద్దది, సన్న తురుము అంటే సన్నగా, స్లైసెస్ సన్నగా కావాలంటే సన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, మనకు డిజైన్ రావాలంటే డిజైను, ఇవన్నీ ఇచ్చాడండి. చాలా పల్చగా వస్తాయి. మీకు పల్చగా కావాలంటే, థిక్నెస్ కావాలంటే వేరే థిక్నెస్ పెట్టుకోవచ్చు. ఇవి మళ్ళీ ఇందులో ఇంకొక 2 జార్స్ ఎక్స్ట్రా వచ్చాయండి, అవి చూపిస్తాను. ప్రీతి కంటే దీంట్లో జార్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. అదేంటిదంటే ఈ చిన్న జార్ అండి. మనం కొత్తిమీర చట్నీ కానీ ఏదైనా కొంచెం చట్నీ పట్టుకోవాలంటే రివర్స్లో పెట్టేసుకోవచ్చు దీన్ని మంచిగా. మళ్ళీ దీనికి ఒక మూత కూడా పెట్టారు, ఇట్లా తిప్పేసి దాన్ని పైన మూత పెట్టుకోవచ్చు. మళ్ళీ పక్కన మనకు ఒక కంటైనర్. ప్రీతి జోడియాకు దీనికి తేడా ఏంటంటే ఈ జార్ ఎక్స్ట్రా ఇచ్చినారు. ఈ జార్తో పాటు మనకు ఒక చిన్న కంటైనర్ కూడా ఎక్స్ట్రా వస్తుందన్నమాట ఈ బటర్ఫ్లైలో. సో ఇది ఈ ఫుడ్ ప్రాసెసర్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ జారు, ఇక్కడ పక్కన ఒక కంటైనర్, ఆ జార్తో పాటు కంటైనర్, ఆ జార్తో పాటు దానికి కూడా ఒక మూత వస్తుంది అనమాట. దాంతో పోలిస్తే దీంట్లో ఈ 2 డబ్బాలు మనకి ఎక్స్ట్రా వస్తాయి. ఈ మిక్సీ జార్ గిన్నె కూడా ఎక్స్ట్రా వస్తుంది. ఇదేమో మనం ఉల్లిపాయలు సన్నగా తరగడానికి, ఆ మిడిల్ ఏమో గోలం పిండి తరుపుకోవడానికి, ఆ లాస్ట్దేమో మనం ఏమన్నా అది విప్పింగ్ క్రీమ్ చేస్తాం కదా, సో దానికి వాడుకోవడానికి అనమాట. సో ఇవి కాకుండా ఇంకొక జార్ ఉందండి. ఇది మనము జ్యూసెస్ పట్టుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్ ఉంది. జ్యూసెస్ పట్టుకోవడానికంటే మనం ఏంటంటే దాన్ని మనం వడగట్టాల్సిన పని లేదు. మనం లోపల ఆల్రెడీ వడగట్టడానికి కూడా ఒకటి లోపల సెట్ చేయడానికి దానికి కరెక్ట్గా సెట్ చేస్తే ఆ పిప్పి లోపలనే ఉండి జ్యూస్ ఒక్కటి బయటికి వస్తుంది. ఇంకా డైరెక్ట్ మిక్సీ పడుతూనే మనం పోసుకొని తాగొచ్చు అనమాట. ఇది ఒక స్పెషల్ అనమాట. దీంట్లో చాలా బాగా యూస్ అవుతుందండి. ఇక లోపల ఒకసారి చూడండి, ఇట్లా ఉంటుంది. దానిపైన మనం అనేది ఇది సెట్ చేసుకోవాలి. ఇది సెట్ చేసుకున్న తర్వాత పైన మనం జ్యూస్కు తగినట్ట పైన ఇట్లా ప్రెస్ చేయడానికి, మనం ఫ్రూట్స్ వేస్తాం కదా, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ప్రెస్ చేయడానికైతే ఇంకొకటి ఇచ్చారు. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఫిల్టర్ చేసి ఆల్రెడీ జ్యూస్ బయటకు వస్తుంది అనమాట. ఇది ఒకటి. సో ఇదన్నమాట మొత్తం. దీంట్లో ఈ మెయిన్ గిన్నె ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. దీనికి కింద సెట్ చేయడానికి కూడా ఒకటి, దాని కింద బ్లాక్ది, అది మిక్సీకి మనకు సెట్ చేయడానికి సపరేట్ వస్తుంది. సో ఇలా బ్లేడ్ అయితే సెట్ చేసుకోవాలి. ఇవి మనం ఏమైనా తరగాలంటే ఫస్ట్ ఆ బ్లేడ్ ఎలా సెట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ ఉంది కదా, అక్కడ కరెక్ట్ అట్లా పెట్టి జస్ట్ ఒత్తుతే అదే సెట్ అయిపోతుంది. అది రిమూవ్ చేయాలంటే అడుగు నుండి ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుందండి. ఇలా చూడండి, ఇక్కడ నుండి ఇలా పెట్టేసి ఇలా జస్ట్ ఈ వారకు జస్ట్ ఒక ప్రెజర్ ఇచ్చినామనుకో అది సెట్ అయిపోతుంది అన్నమాట. కరెక్ట్గా
ఏ బ్లేడ్ అయినా అలాగే మార్చేసుకోవచ్చు. జస్ట్ అలా ప్రెజర్ చేస్తే చాలు, కరెక్ట్గా ప్రెజర్ చేయాలి, అంతే సెట్ అయిపోతుంది అనమాట. అంతే ఈజీ అనమాట. సో అలా పెట్టేసి మనకి ఏ స్లైసెస్ కావాలనో ఆ స్లైసెస్ పెట్టుకోవచ్చు. సో దీన్ని ఈ లోపల బ్లాక్ది ఉంది కదా, అది పెట్టేసి దానికి కరెక్ట్గా ఇది రౌండ్గా సెట్ చేయాలి. ఇది సెట్ చేసిన తర్వాత ఇది కరెక్ట్ మిక్సీ గిన్నెకి యాడ్ చేసి మనము కీరా దోశ కానీ స్లైసెస్ ఏం కట్ చేసుకోవాలంటే అది కట్ చేసుకోవచ్చు. మూత అనేది ఇలా కరెక్ట్గా దానికి సెట్ చేయాలి, పైన వచ్చిన మూత. ఏవైనా కట్ చేసుకోవచ్చు అండి, చాలా చాలా ఈజీ అయిపోతుంది పని అయితే. సో ఫస్ట్ కట్ చేసే ముందు కీరా దోశ కానీ ఆనియన్ కానీ ఇవన్నీ పొట్టు తీసి ఎడ్జ్లు కట్ చేసుకొని, ఆనియన్స్ పొట్టు తీసుకొని, తర్వాత కీరా దోశ కానీ పొటాటో కానీ అంత పొట్టు తీసి ఇలా చేసి పెట్టుకోవాలి. నీట్గా వేసి పెట్టుకున్నాక నేనైతే కీరా దోశ స్లైసెస్ అయితే పొటాటో స్లైసెస్ అయితే పెట్టాను అనమాట. చిప్స్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది. కరెక్ట్గా తీసి దాంట్లో అది ఇప్పుడు పైన మూత ఉంది కదా, అందులో పెట్టేసి మనం ఫుడ్ ప్రాసెసర్ అనేది ఉంటుందన్నమాట మనకు 1 2 3 కాకుండా. సో ఆ ఫుడ్ ప్రాసెసర్ ఆన్ చేసినాం అనుకోండి, మంచిగా స్లైసెస్ అయితే అవుతాయి. దానిపైన మనకి ఇలా ప్రెస్ చేయడానికి ఒకటి మూతలాగా ఇచ్చారు కదా, అది పెట్టి ఒత్తేస్తే మనకు స్లైసెస్ అయితే వస్తాయి. మీకు బాగా పల్చగా కావాలంటే ఒక స్లైసెస్ ఒకటి పెట్టుకోవచ్చు బ్లేడు, లేదా ఇంకొంచెం థిక్ కావాలంటే ఇంకో బ్లేడ్ కూడా ఉందండి. ఇది నేను బాగా పల్చడిది పెట్టాను. చాలా యూస్ఫుల్ అవుతుందండి. చూడండి ఎంత పల్చగా వచ్చినా. చిప్స్ అయితే బయట కొన్న వాటిలాగే వస్తాయండి. నేనైతే దీంట్లతో చిప్స్ చేశాను. అసలు మనం బయట కొంటే ఎంత క్రిస్పీగా వస్తాయో, పల్చగా ఉన్నాయి కాబట్టి సేమ్ క్రిస్పీగా వచ్చాయి. బట్ కాకపోతే తడి ఉంది కాబట్టి కొంచెం ఏమన్నా కాటన్ క్లాత్ మీద ఒక్క నిమిషం అలా ఆరబెడితే ఈ తడి అంతా పోతుంది. ఆరబెట్టేసి మీరు ఆయిల్లో వేసుకుంటే చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి చిప్స్. తర్వాత అయితే నేను ఇక్కడ ఇదే ప్లేట్ మీద తురుము పట్టేది, సన్న తురుముది అయితే పెట్టాను. మనం సన్నది కాబట్టి సన్న తురుము పెట్టుకోవచ్చు, లేకపోతే కొంచెం పెద్దగా తురుము కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు. ఇలా మధ్యలో రౌండ్ బ్లాక్ది ఉంటుంది కదా, అది సెట్ చేసి దానిపైన ప్లేట్ సెట్ చేసి ఇలా క్యారెట్ పెట్టి దానిపైన బ్లాక్ మూతిస్తారు వాళ్ళు. సో అలా పెట్టేసేయాలి. చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఈ మిక్సీ మాత్రం. ఇలా మనం క్యారెట్ ఇదేంటిది క్యారెట్తో మనం స్వీట్ చేసుకుంటాం కదా, క్యారెట్ హల్వా కానీ లేకపోతే దేనికైనా క్యారెట్ తురుము, సలాడ్లలోకి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ లేకపోతే క్యాబేజ్ కానీ ఏదైనా అండి, సలాడ్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలా యూస్ఫుల్ అవుతుందండి క్యారెట్ తురుము. ఈజీగా స్లైస్ అయిపోతాయి. కాకపోతే మీరు కట్ చేసేటప్పుడు కరెక్ట్గా కింద పెట్టేటప్పుడు లెవెల్గా కట్ చేయాలి. అంటే కింద బేస్ అనేది కరెక్ట్గా ఉండాలి క్యారెట్ది. సో చాలా ఇగోండి బాగా నేను కొంచెం మీడియం పెట్టాను, ఇంకా చిన్నది కూడా ఉన్నది. మీరు ఏది కావాలంటే ఆ సైజు పెట్టేస్తే అంత సన్నగా వచ్చేస్తుంది అనమాట క్యారెట్ తరుగు కూడా. మీకు ఏ సైజు కావాలంటే 2 బ్లేడ్లు ఇచ్చారు, మీరు ఏ సైజ్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి మిక్సీకి ఫుడ్ ప్రాసెసర్ ఉంటుంది కదా, అది ఆన్ చేసుకోవాలన్నమాట. మనం పైన క్యారెట్ తరుము కానీ ఏది పెట్టిన తర్వాత మనం బ్యాటర్కి లేకపోతే చట్నీకి అట్లయితే 1 2 3 పెట్టేసుకోవచ్చు, ఏది కావాలంటే అది. బట్ దీనిలోకి క్యారెట్ ఏ తరగైనా సరే ఈ ఫుడ్ ప్రాసెసర్ అనేది 0 నుండి ఫుడ్ ప్రాసెసర్ ఆన్ చేస్తే చాలండి. అలాగే గోధుమ పిండి బ్యాటర్ కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఏం లేదు, లోపల రౌండ్ బ్లాక్ది ఉంటుంది కదా, అది పెట్టేసి ఇంకొకటి బ్లాక్ది ఇట్లా షార్ప్గా వస్తుంది, అది పెట్టేసి మనము కరెక్ట్గా పిండి వేసేసి కొంచెం వాటరు 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒక్కసారి ఆన్ చేస్తే అయిపోతుందండి, మంచిగా వస్తుంది. ఈ బ్లాక్ది పెట్టి ఇప్పుడు నేను పెడుతున్నదేమో ఉల్లిపాయలు తరిగేది, అది కాకుండా ఇంకొకటి బ్లాక్ది ఉంటుంది. సో అది పెట్టేస్తే మనకు గోధుమ పిండి అయితే తయారవుతుంది. సో ఫస్ట్ ఇది పెట్టేసి, ఇది పెట్టేటప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది మా జోషికి ఓపెన్ చేస్తుండగానే చెయ్యి కట్ అయింది కొంచెము. సో ఇది చాలా షార్ప్ ఉంటుంది బ్లేడ్ మాత్రం. ఇది పెట్టేటప్పుడు కొంచెం చూసి నిదానంగా పెట్టుకోవాలి. ఈ బ్లేడ్ పెట్టినప్పుడు మనకి ఆనియన్స్ అనేవి ఈ పొంగనాలలో కానీ కాకపోతే దోశ మీద సన్నగా వేసుకుంటాం కదా ఆనియన్ దోశ, అలా కానీ పెసరట్టు మీద వేసుకోవడానికి కానీ చాలా సన్నగా అయితే తరుగుతుందండి. దేంట్లకన్నా మనము ఆమ్లెట్లలోకి కానీ లేకపోతే ఊతప్పంలోకి కానీ మనం ఎంత కట్ చేసినా ఇంత సన్నగా అయితే రాదు. యాక్చువల్గా మా చెల్లెల దగ్గర
ప్రీతి జోడియాక్ 2.0 ఉంది. బట్ నేను అంత మా చెల్లెలు చాలా సన్నగా తరుగుతుంది అన్న కూడా అంత రేట్ ఏం పెడతావులే అని పట్టించుకోకుంటే చూడండి ఎంత సన్నగా వస్తాయంటే అంత సన్నగా వస్తాయి. చాలా ఫైన్గా వస్తాయండి. దేంట్లోకైనా మంచిగా వాడుకోవచ్చు. పైన పొట్టు తీసేసి సగం చేసేసి వేసినామనుకోండి అంతే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి స్లైసెస్ వచ్చినాయి, క్యారెట్ తురుము వచ్చింది, ఇక్కడైతే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వచ్చినాయి. జస్ట్ తర్వాత మనం జంపుగా ఉల్లిపాయలు ఎలా కట్ చేసుకోవాలంటే పైన బ్లేడ్ పెట్టాలి. సన్నగా కట్ చేసుకొనికేమో లోపల పెట్టాలి, పైన బ్లేడ్ మీద స్లైడ్ పెడితే ఇలా పొడువుగా వస్తాయన్నమాట. ఇవి బిర్యానీకి బాగా యూస్ అవుతాయి, ఉల్లిపాయ పకోడీకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ పైన పల్చటి బ్లేడ్ చూపించాను కదా ఇందాక, ఏదైతే మనము ఈ స్లైసెస్ కట్ చేసినాం కదా పొటాటో స్లైసెస్, అదే బ్లేడ్ పెట్టేసి ఆనియన్ ఇలా సగం కట్ చేసుకొని పొట్టు తీసి ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి పైన బ్లాక్ది మన కవర్ దాన్ని ప్రెస్ చేయడానికి ఇచ్చారు కదా, సో అది పెట్టేసి ప్రెస్ చేసి ఫుడ్ ప్రాసెసర్లో మిక్సీ ఆన్ చేసినాం అనుకోండి మంచిగా స్లైసెస్ అయితే వచ్చేస్తాయి మొత్తము. ఇవి బిర్యానీకి, తర్వాత ఉల్లిపాయ పకోడీకి, మీకు బిర్యానీకి ఎక్కువసేపు కట్ చేయాల్సిన పని లేదు. పైన తొక్కు తీసి హాఫ్ కట్ చేస్తే ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా వస్తాయి. మళ్ళీ చాలా పల్చగా వస్తాయండి. మనం ఇంత పల్చగా అయితే కట్ చేయలేము, నిజంగా చాలా పల్చగా వస్తాయి. మా చెల్లి చాలా పల్చగా వస్తాయని చెప్పినా నేను వినకపోయేదాన్ని, బట్ నిజమే చాలా పల్చగా వస్తాయి. ఏమంటే మా చెల్లెలు 12,000 పెట్టి కొనింది ప్రీతి జోడియాక్ 2.0, బట్ అది ఇప్పుడు 14,000 అయింది. అది ఏంటంటే ఆటోమేటిక్. మా చెల్లె అంటే సాఫ్ట్వేర్ కాబట్టి ఆమెకి ఏమైనా వర్క్ ఉంటుంది కాబట్టి జస్ట్ అట్లా మిక్సీ ఆన్ చేసి దాంట్లో కొబ్బరి చట్నీ, తర్వాత బ్యాటరు, తర్వాత మనకి ఆనియన్ ఏదైనా అది అది ఏం చేయాలనో అవన్నీ ఉంటాయన్నమాట ఆటోమేటిక్. జస్ట్ అలా ఆన్ చేస్తే అవే ఆగిపోతాయి. గోధుమ పిండి అయినా మనం అక్కడే ఉండాల్సిన పని లేదు, కరెక్ట్ మెజర్మెంట్ వాటర్ పోసి పెడితే అదే ఆఫ్ అవుతుంది. అదొక్కటే అండి దానికి దీనికి తేడా అనమాట. ఇక్కడేమో నేను జ్యూసర్ పెట్టాను. సో జ్యూసర్ లోపల ఈ ఫిల్టర్ కూడా పెట్టేసుకోవాలి మనము. నేనైతే ఈరోజు క్యారెట్ జ్యూస్ చేస్తున్నాను. మీరు గ్రేప్ జ్యూస్ అయినా ఏ జ్యూస్ అయినా చేసుకోండి, చాలా మంచిగా వస్తుంది. ఫస్ట్ ఈ క్యారెట్ కానీ యాపిల్ కానీ గ్రేప్స్ కానీ మీరు ఏ జ్యూస్ చేసుకోవాలంటే ఆ జ్యూస్ చేసుకోండి. ఈ మధ్య ఏబీజీ జ్యూస్ అని క్యారెట్, కుకుంబరు, తర్వాత ఇదే క్యారెట్, కుకుంబరు, బీట్రూట్ ఇవన్నీ వేస్తున్నారు కదా. సో అలా ఒక ఏబీసీ జ్యూస్ అని హెల్త్కి చాలా మంచిదని అలా తాగుతున్నారు కదా. సో ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. సో పైన క్యారెట్ వేసేసి చిన్న అల్లం ముక్కలు అయితే వేసేసి పైన మూత సెట్ చేసి ఫస్ట్ ఒక రౌండ్ తిప్పిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి. మనం ఒక చిన్న గ్లాస్ కానీ మీకు ఎంత కావాలంటే. ఇక్కడ మనకి ఇది సెట్ చేసిన తర్వాత ఈ మూత కరెక్ట్గా అక్కడ వచ్చేటప్పుడు పెట్టినామనుకోండి, కరెక్ట్గా మనకు జ్యూస్ అయితే ఫిల్టర్ అయ్యి వస్తుంది. మనం మళ్ళీ అంటే వడగట్టేది పెట్టి ఫిల్టర్ చేయాల్సిన పని లేదనమాట. సో నీట్గా వచ్చేస్తుంది. మనం ఏ జ్యూస్ కావాలంటే ఆ జ్యూస్ పైన లోపల ఫస్ట్ మనము ఆ జ్యూస్కి సంబంధించిన ముక్కలు వేసి వాటర్ పోస్తే ఇలా ఫిల్టర్ అయ్యి వస్తుంది. దీన్ని డైరెక్ట్ తాగేసేయచ్చు, డైరెక్ట్ గ్లాస్లో వంపేసుకొని తాగొచ్చు, మళ్ళీ వడగట్టాల్సిన పని అయితే లేదు. క్యారెట్ జ్యూస్ అయితే మంచిగా వచ్చిందండి. సో దీంట్లో ఉన్న పిప్పి అయితే దాని లోపల మిక్సీ జార్ లోపలనే ఆగిపోతుంది. ఇక చూడండి పిప్పి అట్లనే ఉంటుంది. ఆరెంజ్ అయినా సరే, ఆరెంజ్కి అయితే పైన మనకి తిప్పడానికి మనం ఆరెంజ్ జ్యూస్ ఎట్లా చేసుకుంటామో అది ఇచ్చారో అది జస్ట్ పైన సెట్ చేసి మనం దానిపైన చేయి పెడితే చాలు అలా అయిపోతుందండి. చూడండి ఇక్కడ ఆనియన్ స్లైసెస్ కూడా పల్చగా వచ్చాయి. తర్వాత క్యారెట్ తరుగు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మీరు గోధుమ పిండి కూడా తడుపుకోవచ్చు. నేను ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, ఎట్లా మిస్ అయిందో. జస్ట్ గోధుమ పిండి మీకు ఎంత కావాలో అంత వేసేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసి కొంచెం వాటర్ పోసుకొని ఈ బ్లాక్ది ఉంది కదా తిప్పేది, దానికి ఇంకోటి ఆనియన్ది కాకుండా ఇంకో బ్లాక్ది ఉంటుంది, అది పెట్టి మూత పెట్టేయాలి అంతే. ఫుడ్ ప్రాసెసర్ ఆన్ చేస్తే చాలు మంచిగా గోధుమ పిండి అయితే అవుతుంది. నేను కావాలంటే ఒక షార్ట్ వీడియోలో అయితే పెట్టి చూపిస్తాను. ఇక్కడైతే నేను కీరా దోశ కూడా స్లైసెస్ చేశాను. ఇది చూడండి చాలా పల్చగా వస్తాయి. మీరు ఏ బ్లేడ్ సెట్ చేసుకుంటే ఆ బ్లేడు, నేను పల్చడిది పెట్టే కాబట్టి పల్చడిది వచ్చింది. ఇంకొంచెం థిక్నెస్ కావాలంటే ఇంకొంచెం వేరే థిక్నెస్ వచ్చే బ్లేడ్ కూడా ఉన్నది. ఏ రకమైన సెట్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు జాగ్రత్తగా ఇవన్నీ పోగొట్టుకోకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ బ్లేడ్ పెడితేనేమో కొంచెం స్లైసెస్ ఇందాక నేను చూపించాను కదా, ఆ బ్లేడ్ పెడితే కొంచెం కీరా దోశ మనం ఎలా మందంగా వస్తావో అట్లా వస్తాయి. నేను పెట్టిన బ్లేడ్ ఏంటంటే బాగా
అంటే పల్చటి స్లైస్ వచ్చేటట్టు మిక్సీ అయితే 8,300 పడిందండి. ప్రీతి జోడియాకు కూడా 8,300కి వస్తుంది, అంటే 2.0 కాకుండా. బట్ దానికి దీనికి తేడా ఏంటంటే ఇది ఏమో 7 years వ్యారంటీ, ప్రీతి జోడియాకేమో 5 ఏళ్ళ వ్యారంటీ అన్నాడు. మనకు మోటార్ వ్యారంటీ ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే ఇది తీసుకున్నాను బటర్ఫ్లై. 2.0కి మాత్రం ఆటోమేటిక్ ఉంటుంది. ఆ మిక్సీ మాత్రం 14,000 అండి. అందుకే 14,000 పెట్టే బదులు 8,000కి 14,000కి చాలా తేడా ఉంది కదా. మనం దగ్గర ఉండి పట్టుకుంటే ఇదే బెటరు. మనం అసలు ఆ మిక్సీ దగ్గర ఉండలేము, మనకు చాలా వర్క్ ఉంది అని బాగా బిజీ వర్క్ ఉన్న వాళ్ళు మాత్రం ప్రీతి జోడియాక్ బెటర్ అనమాట. నాకైతే ఇదే చాలా బెటర్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.